భారతీయ భోజనంలో పెరుగన్నం చాలా ముఖ్యం. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే కొంతమంది పెరుగన్నం తినకుండా ఉంటారు. దీని ప్రభావంగా జీర్ణ సమస్యలు వస్తాయి. పెరుగన్నం ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుందో, ఎంత తీసుకోవాలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగన్నం అంటే చాలా మంది ఇష్టపడతారు, కానీ కొంతమంది దాన్ని పూర్తిగా మానేస్తారు. దక్షిణ భారతీయ భోజన విధానంలో పెరుగన్నం ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. భోజనం చివరలో పెరుగన్నం తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కొంతమంది పెరుగన్నం లేకుండా భోజనం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎందుకు పెరుగన్నం తప్పక తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో మంచి బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మసాలా పదార్థాలు అధికంగా ఉండే భోజనం తిన్నప్పుడు పెరుగన్నం తింటే కడుపుకు చల్లదనం కలుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం పెరుగన్నం శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. ఒక పరిశోధన ప్రకారం రోజు పెరుగన్నం తినే వారిలో జీర్ణ సమస్యలు 30% తక్కువగా ఉంటాయని తేలింది. పెరుగన్నం తినకపోయినా వెంటనే ఏ సమస్య ఉండకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో జీర్ణ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తిన్న తర్వాత పెరుగన్నం తీసుకోకపోతే అసిడిటీ, కడుపు మంట, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. పైగా పెరుగులోని మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచేలా సహాయపడుతుంది. దీన్ని తినడం పూర్తిగా మానేస్తే శరీర రోగాలను తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. ఆరోగ్య నిపుణులు సూచన ప్రకారం రోజుకు 100 నుండి 150 గ్రాముల పెరుగు తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. భోజనం చివర్లో పెరుగన్నం తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఎక్కువ మోతాదులో చల్లని పెరుగు తీసుకుంటే కొంతమందిలో జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. లాక్టోస్ అసహ్యత ఉన్నవారు అయితే రోజుకు 50 నుండి 75 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం పెరుగులో ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్ లాంటి పోషకాలను అందిస్తుంది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 2025లో నిర్వహించిన పరిశోధన ప్రకారం పెరుగన్నం తినేవారిలో రక్తపోటు సమస్యలు 20% తక్కువగా ఉన్నాయని తేలింది. అధికంగా పెరుగన్నం తినడం వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అలాగే నిల్వ ఉంచిన పెరుగు ఎక్కువగా తీసుకుంటే ఆమ్లతత్వం పెరిగే అవకాశం ఉంది. పెరుగును కొంతమంది మాంసాహారంతో కలిపి తింటారు, కానీ ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పెరుగన్నం మన సాంప్రదాయంలో ఒక భాగం మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థం కూడా. సరైన మోతాదులో సరైన సమయంలో పెరుగన్నాన్ని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు లాభిస్తాయి.